అందరూ నమస్తే. పొద్దుగాల ఓం నమ శివాయ అంటే ఎవరైనా సరే శివాలయం పోతే ఓం నమ శివాయ అంటాం. కానీ రేవంత్ రెడ్డి ఓం నమ శివాయ కాదు, పొయ్యి ఒక గుడికి శంకుస్థాపన చేసిండు. ఆ గుడి చాలా పురాతనమైనదని, దాని 700 కోట్ల రూపాయలతో మేము 100 అడుగుల శివలింగం పెడతామని, టెంపుల్ కడుతున్నామని ఏదేదో చెప్పారు. అదంతా దేవుని కోసం ఏమో అనుకున్నాం. తీరా చూస్తే ఆయనే బయటపడ్డాడు. అంటారు కదా, మంచి దొంగ, చిలిపి దొంగ, దొంగతనం ఆయన వేసి ఆయన బయటపడతారు అన్నట్టు. నేను ఈయన చిలిపి దొంగ అంటలేను, కానీ ఆయన ఎందుకు పోయిండు గుడికాడికి అనేది ఆయన్ని చెప్పక చెప్పిండు. ఆడ కూడా సేమ్ రాజకీయాలు, వ్యవహారాలు అంతా చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. నేను మ్యాప్లతో సహా వివరించదలుచుకున్నా దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంది, అసలు ఆ గుడి వెనుక నా సామి రంగా ఏంది, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక వీడియో చూడండి, ఆయన పూజ చేసిన వీడియో. అది స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. పక్కన బట్టి విక్రమార్క ఉన్నారు, స్వాములు ఉన్నారు, చేవెళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు. ఓకే, ఏంది మూసీ నది ఒడ్డున నిర్మించే ఓంకారేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అంతవరకు అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే ఓంకారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. సరే, ఆయన శివుని ఆజ్ఞ అన్నాడు, శివుని ఆజ్ఞాపించినట్ట టెంపుల్ కట్టమని. సరే, ఆజ్ఞలు శివునికే కాదు, జనాలు కూడా ఉంటాయి. ఆ జనాల బాధలు కూడా ఆ శివుడే తీరుస్తాడు. ఏంది అసలు ఈయన వ్యవహారం ఏంటంటే, ఎంత దూరం పోల్సిన అవసరం లేదు, పెద్ద దూరం పోలిన అవసరం లేదు. నేను ఒక వీడియో చూపిస్తా, అసలు ఈ టెంపుల్ ఏంది, టెంపుల్ వెనుక కథ ఏంది, అవన్నీ మీరు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మ్యాప్ చూపిస్తా, ఆ మ్యాప్తో అసలు వ్యవహారం అంతా బయటపడుతుంది. ఒకసారి వినండి ఫస్ట్. ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందిండ్రు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఓంకారేశ్వరుని టెంపుల్ ఓపెనింగ్, టెంపుల్ పునఃప్రతిష్టకు పోయింది. అది మంచిర్యాల దగ్గర ఉంటుంది. దాని వెనుక భక్తి భావం ఉందేమో అనుకుంటే ఆయనే బయటపడ్డాడు. పాలిటిక్స్ మాట్లాడినాడు పోయి. దేనికోసం మాట్లాడిండు? ఆమె సబితా ఇంద్రెడ్డి గురించి మాట్లాడి. ఆయన సబితా ఇంద్రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి గురించి మాట్లాడిండు. ఈయన మంచి ఉద్దేశంతో పోతే గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ దేనికోసం పోయినరు? మీరు మొత్తం ఇల్లు కొలగొడతా అంటే పిక్చర్ కనిపిస్తుంది చూడు, మూసి ఉత్తర పక్కన బఫర్ అని చూపిస్తుండ్రా, ఎర్రగా గ్రీన్ కలర్ బోర్డులో కనిపిస్తున్నాయా? అవన్నీ బఫర్ అనే పేరు మీద ఆ ఇల్లు మొత్తం కొలగొడతామంటే పోయినరు వాళ్ళు. నాకు తెలిసి ఆ మూసి ఈ పక్క ఆ పక్క కార్తీక్ రెడ్డికి కానీ, సబితా ఇంద్రెడ్డికి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఇల్లేం లేవు. అవన్నీ సామాన్య జనాల ఇండ్లు. పాపం వాళ్ళంతా కష్టపడి కట్టుకున్న ఇండ్లు. నేను టెంపుల్ వరకే చూసిన, కానీ టెంపుల్ వెనుక ఇంత కహాని ఉందని రేవంత్ రెడ్డి స్పీచ్తో బయటపడ్డది. నేను మీకు ఇంకొక పిక్చర్ చూపిస్తాను చూడండి. తెలుసా, ఆ టెంపుల్ ఉందంట, 700 సంవత్సరాలదో 1400 సంవత్సరాల పాతదంట. మళ్ళీ ఎవరు చెప్పిర్రో ఆ టెంపుల్ కట్టమని చెప్పిర్రంట. ఆయన్ని శివుడే ఆజ్ఞాపించిందంట ఆ టెంపుల్ కట్టమని. కాబట్టి ఆ టెంపుల్ కట్టడం వెనుక ఏముందో నేను ఈ మ్యాప్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ మ్యాప్లో ఏముంది, గండిపేట నుంచి బాబు ఘాట్ మధ్యలో ఇది ఉంటుంది, మధ్యలో ఉంటుంది ఈ మంచిరేవులు అనేది. అక్కడ టెంపుల్ ఉంది, పాతదే. టెంపుల్ వరకు డెవలప్ చేస్తే ఏం కాదు, కానీ ఆయన మాటలను బట్టి అర్థమైంది ఈయన టెంపుల్ పోయింది మూసి కోసం అని అర్థమైంది. మూసి కోసం టెంపుల్ పెట్టుకున్నాడు ముందల, మూసి కోసం చర్చి అంటుండు, మూసి కోసం మసీద్ అంటుండు, మూసి కోసం చిక్కులది అంటుండు. ఫస్ట్ ఈడన్నాడు ఏడా చాదర్ఘాటు, ముసరామాగు, అంబర్పేట అని 2025 స్టార్టింగ్లో ఫిబ్రవరిలో లొల్లి పెట్టిండు. లొల్లి పెడితే మాస్ జనాలు కదా, మామూలుగా తిట్లే, ఇరుగా మరగా తిరితే అక్కడి నుంచి ప్లాన్ మార్చిండు. వీళ్ళతో మనకొద్దు, ఇదంతా గలీజ్ అవుతుంది, నా బూతులు తిరుతురు, నన్ను తిరుతురు, నా ఇంట్లో అందరిని తిరుతుండ అని చెప్పి అక్కడి నుంచి ప్రాజెక్టును బాబుఘాట్కి మార్చారు. ఆడెవరో సరి చూద్దామని. బాబుఘాట్లో చదువుకున్న వాళ్ళు మర్ద పెట్టి బట్టల కొట్టిర్రా, తెలియకుండా కొట్టిర్రాలు. అక్కడ వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు బాబుఘాట్ కాడ మొత్తం రివర్స్ అయింది. జనమంతా రివర్స్ అయిన తర్వాత ఇట్లా కాదు అని చెప్పేసి ఇప్పుడు దానికి ముందు పోయింది. ఇంకా అక్కడ పోయి ఆ టెంపుల్ దగ్గర పెట్టుకున్నాడు దుకాణం. రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంది అసలు? ఇంటెన్షన్ ఒకటే, ఇల్లు కూల్చాలి, సుందరీకరణ చేయాలి. నేను ఇందాక చూపించిన కదా బఫర్ ఏరియా అని, అదంతా చేయాలి. దానికోసమని టెంపుల్ పెట్టుకుని శివుడే ఆజ్ఞాపించినట్ట. ఇంకో వీడియో ఉంది, అది కూడా వినండి. మంచి చెడు రెండు ఉంటాయి.
మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి, చెడు వాళ్ళు ఉంటే 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని విడిపించుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ చిన్న సూత్రం మా అక్కకు అర్థం కావడం లేదా అని నేను అడుగుతున్నా. అర్థమైందా? సబితా ఇంద్రెడ్డి గురించే వాళ్ళ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేస్తారంట. ఆల్రెడీ వీళ్ళ బహిష్కరణకు దగ్గర టైం. కార్తీక్ రెడ్డి కాకపోతే ఆడున్న ఎవరో అంత చదువుకున్న వాళ్ళు వాళ్ళు పోతారు ఎన్జిటికి ఎవరైనా పోవచ్చు. ఈయనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి వీళ్ళు అడ్డం పడుతున్నారట. ఈయనకు మంచి పేరు రావాలంటే ఇల్లు కొలగొట్టాలి. ఆల్రెడీ మంచి పేరు వచ్చింది కదా, ఆల్రెడీ వీళ్ళకు బుల్డోజర్ రాజ్యం అని మంచి పేరు వచ్చింది. బుల్డోజర్లు కనిపిస్తేనే హైదరాబాద్లో జనమంతా ఉరుకులు పరుగులు తీసే మంచి పేరు వచ్చింది. అంటే రైతు భరోసా ఇస్తే మంచి పేరు రాదని డిసైడ్ అయినరా మీరు? మంచి ఇండ్లను చూసి ఆ ఇండ్లను అట్లా ఉండనిస్తే మంచి పేరు రాదనుకుంటున్నారా మీరు? ఇప్పటిదాకా మంచి పేరు వచ్చిన ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూలగొడితేనే మంచి పేరు వచ్చిందా? ఇప్పుడు ఎవరైనా అడ్డుకుంటున్నది అక్కడ కావాలంటున్నది. ఇప్పుడు 101 అడుగుల శివలింగాన్ని ఎవరు వద్దన్నారు. అదే యాక్చువల్గా గాంధీ మహాత్ముడు అని ఒక పెద్ద జాతీయవాదం తీసుకొస్తే ఇంకా వీళ్ళకి ఎవ్వరు సపోర్ట్ దొరకదు జనాలకు. ఇంకా మనం ఆరాంగా కూలగొట్టచ్చు అనుకుంటే ఆ ఇండ్లు పోతున్న వాళ్ళు కాదు, ఆ వార్త చూసిన వాళ్ళు అయ్యో పాపం వాళ్ళు ఇల్లు కూలగొడుతున్న వాళ్ళు అంతా తిట్టుకున్నారు. దాంతోనే ఇప్పుడు రివర్స్ అయ్యి ఇంకా శివుడు అంటే ఎవరు తిట్టారు. శివుడు అంటే ఇంకా మనం శివ విగ్రహం కడుతున్నామంటే ఎవరు తిట్టారు నన్ను, ఇంకా దాని పేరు చెప్పి కూలగొట్టాలనేది ప్లాన్. అందుకే ఇల్లు కూలిపోతే వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు కూడా ఏమడుగుతున్నారు? కార్తీక్ రెడ్డితో సహా, సబితా ఇంద్రెడ్డితో సహా, కేటీఆర్తో సహా తెలంగాణలో ప్రతి జనం ఏం కోరుకుంటున్నారు? ఇల్లు కూలగొట్టకుండా మీ ప్రాజెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఈయన ఇల్లు కూలగొడితే తప్ప ప్రాజెక్ట్ కాదంటుండు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎందుకు? ఏంటి తేడా? ఈయనకు మంచి పేరు ఎడికి వస్తుంది? ఈ 2.5 సంవత్సరాలు ఏమైనా మంచి పేరు సంపాదించిండా? మూసి చేస్తే మంచి పేరు వస్తుంది అంట. యాదగిరిగుట్ట 1200 కోట్లతో స్టార్ట్ చేసి కొంచెం పెంచి కడితే అది టెంపుల్. ఈ ఓంకారేశ్వర టెంపుల్ శివాలయాలు పాతగానే ఉంటాయి. శివాలయాలు పాతగుంటేనే మహిమ. ఇప్పుడు వారు దాన్ని ఏమో చేస్తారంట, యాదగిరిగుట్ట కన్నా పెద్ద గర్భగుడి పెట్టి చేయాలంట. శివుడి ఆజ్ఞనంట. శివుడి ఆజ్ఞ ఈయనకే ఉంటుంది, వీళ్ళకి లేదా? జనాలకు లేదా శివుడి ఆజ్ఞ? శివుడు వచ్చి కూలగొట్టమని చెప్పిండా మిమ్మల్ని? గాంధీ పేరు అయిపోయింది, ఇప్పుడు శివుడి పేరు వాడుకోవాలని చూస్తుర్రా? అంత ఈజీ కాదు. గాంధీ మహాత్ముని ఆత్మ వచ్చిందో లేదో కానీ శివాత్మ వస్తుంది. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నోటిలో పాయిజన్, నోట్లో పాయిజన్ ఇంతకు మించి ఉంటుందా? ఎవరైనా శివుడి పేరు చెప్పి నేను కూలగొడతా అంటే ఊకుంటారా? శివుడే ఊకోడు, గుర్తుపెట్టుకోరు మీరు. శివుడే ఊకోడు. శివుడు చాలామంది ఆజ్ఞాపిస్తాడు. రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కార్తీక్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది ఆ ప్రజల కోసం, ఆడున్న జనాల కోసం, వాళ్ళ బాధ వాళ్ళ ఇల్లు కూలగొడతారు మీరని. అంతేగాని ఆయన ఇల్లు ఏం లేదు దానిలో. కార్తీక్ రెడ్డికి ఇల్లు లేదు, వాళ్ళ అమ్మకు ఇల్లు లేదు, కేటీఆర్కి ఇల్లు లేదు, హరీష్ రావుకి లేదు, కేసీఆర్కి ఎవరికి లేదు ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్లోనే మధ్యలో ఇప్పుడు ఎక్కడైతే అయినా పునఃప్రతిష్ఠ అని చేసిండో దాటి కొద్దిగా ముందుకు వస్తే ఆదిత్య బిల్డర్స్ వాళ్ళు బఫర్లో కాదు ఎఫ్టీఎల్లో కట్టిండ్రు. ఫుల్ ట్యాంక్ లెవెల్ మూసి మధ్యలో కట్టినరు. దాన్ని తీసే అది లేదు. దాన్ని తీయాలి. అది తీయకుండా మిగతా మొత్తం ఎట్లా చేస్తారంటే అది కూడా ఒక బ్యూటిఫికేషన్లో ఒక భాగం అనుకుంటుంది గవర్నమెంట్. మేము చేసే బ్యూటిఫికేషన్లో ఆదిత్య బిల్డర్స్ వాళ్ళు కట్టే బిల్డింగ్ కూడా ఒక ఆకృతి అనుకుంటున్నారా? చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.